అమెరికాలో జూలై 3 నుంచి జరగనున్న తానా మహాసభల కోసం ఎన్ఆర్ఐలు సన్నద్ధమవుతుండగా అటు ఆ సభల్లో పాల్గొనబోయే టీడీపీ నేతలపై పార్టీ హైకమాండ్ కీలక ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇప్పటి వరకు తానాతో మంచి అనుబంధం కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ఈసారి మాత్రం ఊహించని విధంగా అధినాయకత్వం అందుకు విరుద్ధంగా ఆలోచిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తానా సభలకు ఈసారి వెళ్లే నేతలపై టీడీపీ హైకమాండ్ ఆంక్షలు పెట్టినట్లుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఈసారి తానా సభల్లో పాల్గొనడం వల్ల పార్టీకి మైలేజ్ కంటే డ్యామేజ్ జరగబోతుందేమోనని పార్టీ అనుమానిస్తోంది. తానా కార్యక్రమం జూలై 3, 4, 5 తేదీలలో మిచిగాన్లోని నోవీలో జరగనుంది. తానా పార్టీ మధ్య ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది టీడీపీ నాయకులు హాజరవుతారని అంచనాలున్నాయి. అయితే మొదటిసారిగా టీడీపీ అధినాయకత్వం తానా సభల్లో హాజరు విషయమై ఊహించని వైఖరిని తీసుకుందని ప్రచారం జరుగుతోంది. తానా ముఖ్య సభ్యులు దీనికి సంబంధించి ఆఫ్ ద రికార్డ్ కొన్ని విషయాలు వెల్లడించారు. అయితే ఇప్పటికే అమెరికాకు చేరుకున్న నాయకులు ప్రయాణం పూర్తి చేసుకుని వెంటనే ఇండియాకు వచ్చేయాలని ఆదేశించినట్లు సమాచారం. మరింత ఆశ్చర్యకరంగా మరో 2 రోజుల్లో తిరిగి రావాల్సిన నాయకులు ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. తానాలోని అంతర్గత రాజకీయాలు కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకవైపు తానాలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపొద్దని పార్టీ భావిస్తోంది. తానా సభ్యుల మధ్య రచ్చ, రాజకీయాలతో పార్టీకి నష్టం కలగరాదని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే తానాలో జరిగే వివాదాల్లో చిక్కుకోకుండా ఉండటానికి ప్రస్తుతానికి తానా సభలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకో సమస్య ఏమిటంటే కొంతమంది అమెరికా వచ్చిన ఎమ్మెల్యేలు ఎన్ఆర్ఐలతో ఏం మాట్లాడతారన్న దానిపైన అనేక అనుమానాలున్నాయి. గత అనుభవాల దృష్ట్యా కొంతమంది నాయకులు వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్లను వ్యక్తిగతంగా కలిసేలా తాము చేస్తామని ఎన్ఆర్ఐలకు తప్పుడు హామీలు ఇవ్వచ్చేమోననే అనుమానాలు పార్టీలో ఉన్నాయి. ఇటువంటి సమావేశాల కోసం ఎదురు చూస్తూ ఎన్ఆర్ఐలు ఖర్చులను భరించేందుకు ఉదారంగా ఆతిథ్యం ఇవ్వడానికి షాపింగ్ ట్రిప్ లను ఏర్పాటు చేయడానికి, ఎమ్మెల్యేలకు విలాసవంతమైన ఏర్పాట్లు చేయడానికి తహతహలాడుతున్నట్లుగా కూడా సమాచారం పార్టీ పెద్దలకు ఉంది. తానా సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యేలు ఇండియా వచ్చినా వారిచ్చిన హామీలు అమలు సాధ్యం కాదన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో ఎన్ఆర్ఐలు అనుకున్నదొకటి అయ్యిందొక్కటన్న ఆవేదనకు గురి కావచ్చని పార్టీ భావిస్తోంది. ఇది అంతిమంగా పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని అధినాయకత్వం భావిస్తోంది. కొంతమంది ఎన్ఆర్ఐలు ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా పార్టీ ప్రతిష్టకు హాని కలిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. తానా వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారొద్దని అటు చంద్రబాబు, ఇటు లోకేష్ భావిస్తున్నారు.